కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు నిధులు పొందాలంటే ప్రతి ఒక్కరూ జన్ధన్ బ్యాంకు ఖాతాలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కార్డులు పొందాలని, దీంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో 5 లక్షల వరకు వైద్య ఖర్చులు పొందవచ్చన్నారు. ఎంపీ అరవింద్ ఇక నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం తిరుమన్పల్లి గ్రామంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. అనంతరం గోడ ప్రతులను ఎంపీ అరవింద్ ఆవిష్కరించారు. తిరుమన్పల్లి గ్రామంలో ఎంతమంది ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాలను లబ్ధి పొందుతున్నారో చెప్పాలని అధికారులను ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వకపోవడంతో అధికారులపై ఎంపీ కలెక్టర్కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఏం చేస్తారు, కొన్ని రాష్ట్రాలలో బెనిఫిషరీ కడుతున్నారు, ఇల్లు కేటాయిస్తలేరు, కడుతున్నారు, అట్లా వాళ్ళ మూల పడిపోతుంది, గోడల చెట్లు కూడా పెరుగుతున్నాయి, కానీ ఇస్తలేరు. పైసలు వాడుకున్నారు, ఓళ్ళకి ఇచ్చిండ్రో లిస్ట్ ఇస్తలేరు కాబట్టి పైసలు ఆగిపోతాయి. అట్లా కాకుండా ఇక్కడ నమోదు చేస్తే మీకు శాంక్షన్ అయితే ఇల్లు, కట్టిన ఇల్లు కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం దగ్గర నమోదు చేసుకోండి. 400 రూపాయలు తక్కువ ధరకు వస్తుంది. బయట సిలిండర్ 1100 రూపాయల చిల్లర ఉన్నది, మనకి 700 రూపాయల చిల్లరకే వస్తుంది. ఉజ్వల కనెక్షన్లు తీసుకొని లిమిట్ లేదు. అదే రకంగా ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ కలిసి నడుస్తా ఉంటాయి. 5 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం 1700 బీమార్లు కవర్ అవుతాయి. అంటే దాదాపు ఏ బీమార్ వచ్చినా మన ప్రాంతంలో, మన జిల్లాలో 25 హాస్పిటల్ ఉన్నాయి. హాస్పిటల్కి పోయి ఇలా చేసుకుంటే ప్రైవేట్ హాస్పిటల్కి 5 లక్షల రూపాయలు కేంద్ర